రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిర్మాణం చేసిన టిడ్కో గృహాల యాజమాన్యులపై బరోడా బ్యాంక్ అధికారులు న్యాయవాదులతో కలిసి వచ్చి దౌర్జన్యం చేయడం దారుణమని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరియు విప్లవ యోధుడు స్వాతంత్ర సమరవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ దామోదరం సంజయ్ గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులు చెల్లించాల్సిన సొమ్ము అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 4,146 కోట్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏబీ కేటగిరీ గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రుణం తీసుకున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వం ఓడిపోయిన తరువాత టీడీపీ ప్రభుత్వం వచ్చిందని 146 కోట్లు మొదటి విడతగా చెల్లించినట్లు సీఎం చంద్రబాబుతో పాటు టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించారని అన్నారు. అయినా సరే బ్యాంక్ అధికారులు బకాయిలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగడం సరికాదని అన్నారు. అదేవిధంగా అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 1,109 లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారని అన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం చేశామంటూ పట్టాలు స్వాధీనం చేసుకొని లబ్ధిదారుల సంఖ్యను కుదించాయని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అనపర్తి కోఆర్డినేటర్ యేసు, బిక్కవోలు మండలం అధ్యక్షుడు కె చిన్న, బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు, ఎస్సీసీఎల్ చైర్మన్ బర్రే సుబ్రహ్మణ్యం, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షుడు యాళ్ల వీరభద్రరావు, డాక్టర్ సెల్ అధ్యక్షుడు కాలాబత్తుల రాజశేఖర్ తదితర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రాజమండ్రి అర్బన్లో చేర్చి ప్రక్కనే ఉన్నటువంటి బొమ్మూరులో టిడ్కో హౌసెస్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ టిడ్కో హౌసెస్ దాని అసలు స్వరూపం చెప్పాలంటే మహానుభావులు దివంగత నేత మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆనాడు రాజమండ్రి రూరల్, రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఇళ్ళు లేని లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వాలి, వారికి గృహ వసతి కల్పించాలని ఆ రోజు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ 1,109 ఇంటి పట్టాలు, నివేశన స్థల పట్టాలను ముందు తయారు చేయడం జరిగింది. అయితే అది యాక్చువల్గా ఒక ఎస్సీ సొసైటీకి సంబంధించింది. వారిని ఒప్పించి ఆనాడు ఉండే అధికారుల సమన్వయంతో కొంత ల్యాండ్ తీసి ఆ రోజు ఆ పట్టాలు తయారు చేయడం జరిగింది, ఇష్యూ చేయడం కూడా జరిగింది. తదనంతరం వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంటు ఈ ప్రదేశంలో మేము టిడ్కో ఇళ్ళు నిర్మిస్తాము, మీకు గృహ వసతి కల్పిస్తాం అని, కాబట్టి మీ పట్టాలు మాకు ఇచ్చేయండి అని అందులో కొంత ఫిల్టర్ చేసి ఆ రోజు ఇచ్చినటువంటి సంఖ్యను కుదించి వారు ఆ పట్టాలను తీసుకుని వారికి గృహ వసతి కల్పిస్తామని చెప్పి టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మొదలైంది, మీరు గమనించాల్సింది. సరే, టీడీపీ వారు తీసుకుని టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది. అయితే లాస్ట్లో వచ్చేటప్పటికి మరలా ప్రభుత్వం మారిపోవటం, వైసీపీ ప్రభుత్వం రావటం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేసి వారు ప్రారంభోత్సవం మాత్రం వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఆ రోజు 3 రకాలైనటువంటి క్లాసెస్ అక్కడ, అంటే సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము అంటూ ఏబిసి అనేది వారి కేటగిరీ వైజ్గా వారు అక్కడ గృహాలు కేటాయింపు చేయడం జరిగింది. అయితే మీకు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి గృహ లబ్ధిదారులను రీసెంట్గా బ్యాంకు వారు వచ్చి
మీరు వాయిదాలు చెల్లించట్లేదు, బ్యాంకులో చెల్లించట్లేదు కాబట్టి మీ గృహాలను జప్తు చేస్తాం అని చెప్పి కొంతమంది అడ్వకేట్స్తో వచ్చి వారిని బెదిరించటం జరిగింది. అలాగే వారు కూడా మీడియా ద్వారా వారి కష్టాలు తెలియజేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వాలు పేదల కొరకు నిర్మించిన గృహాలే. లోన్ పోర్షన్ ఉంది అంటే ఒకవేళ పేదలు కట్టలేని పక్షంలో దాన్ని ఏ రకంగా మరలా వారి చేత వారికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో వారి చేత కట్టించాలా, లేదంటే ఆ పోర్షన్ కూడా అంటే వారు చెల్లించాల్సింది కూడా గవర్నమెంట్ చెల్లించే ఆలోచన చేయాలి తప్ప వారు పేదవారేనే కదా, వారికి గృహవసతి కల్పించారు. మీరు ఇవాళ జప్తు చేస్తామంటూ బ్యాంకుల వారి ఇళ్ల మీదకి వెళ్ళి అడ్వకేట్స్ తోటి లేదంటే ఇతరితర వ్యక్తులతో వెళ్ళి వారిని బెదిరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వారు ఎన్టీఆర్ కాలనీ వారు పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఎన్టీఆర్ కాలనీ అని ఆ రోజు ఆర్భాటంగా పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తులు, ఈ టీడీపీ వారు ఇవాళ ఆ పేదవారి పైన దౌర్జన్యాలు జరుగుతుంటే దౌర్జన్యంగా ఖాళీ చేయించాలి, లేదంటే మీది మేము ఆక్షన్ వేస్తామంటూ బ్యాంకుల వారు బెదిరిస్తుంటే వీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అలాగే వారు ఇచ్చినటువంటి నోటీసులు ఇదిగో చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఇక్కడ మన ఏకేసి కాలేజ్ ప్రక్కన ఉంటుందండి, వెంకటేశ్వర నగర్. బ్యాంక్ ఆఫ్ బరోడా వెంకటేశ్వర నగర్ బ్రాంచ్. ఏమండి ఇది ఇట్లా చూసే ఈ నోటీస్ ఇచ్చారు చూడండి. ఇది కోర్టు ద్వారా అడ్వకేట్ కమిషన్ని నియమించినట్టుగా ఒక ప్రొసీజర్ ఉంటే కోర్టుకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎక్కడైనా సీల్ కనిపిస్తుందా మీకు? ఈ నోటీసులో గమనించండి. మరీ విచిత్రం ఏంటంటే ఇన్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్తో కోర్టు కమిషనరు ఒక నోటీస్ సర్వ్ చేశాడు. ఈ నోటీసులో అతను ఎవరు, అతని పేరేంటి, కోర్టు కమిషనర్ని ఎవరిని వేశారు, ఆయన ఏమిచ్చారంటే రేపు 8వ తారీఖున నేను పోలీసు బలగంతో అక్కడికి ఇచ్చేస్తాను, ఇరుపక్షాలు నాకు సహకరించాలి, బ్యాంక్ వారి ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని మేము ముందుకు వెళతాము అని. అంటే ఏంటి, మేము వస్తున్నాం, మీరు రెడీగా ఉండండి, మేము గవర్నమెంట్ నిర్మించిన ఆ టిట్కో ఇళ్ళు కావాలండి, ఏదైనా సరే గవర్నమెంట్ పోర్షన్ కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలాగా వీళ్ళు జప్తు చేస్తారు. గవర్నమెంట్ పోర్షన్ తీసేసే కదా మీరు లోన్ ఇచ్చారు. ఏ రకంగా ఇది రూల్ ప్రకారంగా వర్తిస్తుందా? కరెక్టా? కాదు కదా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అంటే ఏంటి, ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులే కదా. మరి మేము వాళ్ళకి అన్ని వేల ఇల్లు ఇచ్చో, వీళ్ళకి ఇన్ని వేల ఇచ్చో అని సంకలు కొట్టుకునే వీరు నిజం చెప్పాలంటే నేను చెప్పా, ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ తర్వాత వాళ్ళు నిర్మించారు, వాళ్ళ పేరు ఎట్టుకున్నారు, మేమే మాట్లాడలేదు కదా. తర్వాత ఇంకో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, మేమేం మాట్లాడలేదు కదా. కానీ ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే పేదవారైనటువంటి ఆ లబ్ధిదారులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఏంటి, అసలు మీకు ఏం జరుగుతుంది ఏంటి, బ్యాంక్ వారు ఏ రకంగా ఇచ్చారు, వారు ఏ రకంగా కూడా ప్రొసీడింగ్స్ ఎక్కడా కూడా లాఫుల్గా లేవు. ఏదైనా సరే చట్టబద్ధంగా ముందు మీరు నోటీస్ ఇవ్వాలి, తర్వాత ఎందుకు కట్టట్లేదు అడగాలి. ఏమండి డైరెక్ట్గా ఇవన్నీ వాళ్ళకి ఏమీ తెలియవు. ఇక్కడ నేను చదివినప్పుడు కూడా నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. చూశారు కదా మీరు ఇక్కడ. ఏమండి కోర్టు ప్రొసీడింగ్స్ అంటే కనీసం ఒక స్టాంపు, ఒక రౌండ్ స్టాంపు ఇలాంటివి ఉండాలి కదా. ఏం జరిగిందో కూడా డీటెయిల్స్ లేవు ఇందులో, కోర్టు కమిషన్ పేరే లేదు. అరే ఈ సందర్భంగా మీ అందరం కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించండి, అక్కడ జరుగుతుందంటే తెలుసుకోండి, బ్యాంకర్స్తో మాట్లాడండి, జరగబోయే ఇబ్బందిని తొలగించి లబ్ధిదారులకు మేలు చేకూర్చాలని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మన రాజమండ్రి నగరానికి సంబంధించి
టిట్కో హౌసెస్ మీద ఒక విధమైనటువంటి చర్చ కానీ గొడవ కానీ జరుగుతున్నాయి. మా సోదరుడు బాలేపల్లి మురళి గారు స్థానిక ఎమ్మెల్యే స్పందించట్లేదు అంటాడు. స్పందించే స్థితిలో ఆయన లేరు. ఎందుకంటే అయిపోయింది, వయసు అయిపోయింది. ఆయన ఇక రాజకీయం 7 సార్లు చేసే సార్లు ఆయన స్టేజ్కి వచ్చారు. ఆయన అందు గురించి స్పందించే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే జగన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు టిట్కో పథకం అని చెప్పి ఒక స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా మన రాష్ట్రంలో 2.61 లక్షల యూనిట్స్ అంటే 2.61 లక్షల అపార్ట్మెంట్స్ మన రాష్ట్రంలో కట్టి పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ చేశారు. ఆ స్కీము టోటల్ కాస్ట్ 28,000 కోట్లు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఆ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ అపార్ట్మెంట్లన్నీ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా స్టార్ట్ చేసి చాలా వరకు కట్టడం జరిగింది. కానీ ఏంటంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్లు లేదా ప్లంబింగ్ వర్క్లు ఇలాంటివన్నీ ఆగిపోవడం వల్ల హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. ఆల్మోస్ట్ కేటగిరీ సిలో ఉన్న వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదు. కేటగిరీ బి, కేటగిరీ ఏలో ఉన్న వాళ్ళు డబ్బులు కట్టాలి. 3 లక్షలు 2 లక్షలు ఆ డబ్బులు వాళ్ళు కట్టారు. అంతా వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వాలి. కానీ ఏ అయితే మౌలిక సదుపాయాలు లేవో, ఏవైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ డ్రైనేజ్ వర్క్లు కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఇవన్నీ లేవని చెప్పి అలాట్మెంట్ ఇవ్వటం జరగలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ అయిపోయింది, జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఈ 2,61,2.61 లక్షల ఇల్లు ఇస్తాడని ఎదురు చూస్తే ఆయన జగనన్న కాలనీ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇది ఇస్తే మనకేం పేరు రాదో, ఎందుకు మన జగనన్న కాలనీ వేరే పెడదాం అన్నాడు. దాంట్లో కరప్షన్ జరిగినాయి అన్నీ అందరూ తెలుసు. దాని గురించి మనకి సబ్జెక్ట్ కాదు. ఈ గృహాలు తయారు కాలేదు కాబట్టి ఈ గృహాలు తయారు చేయడానికని హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బరోడా బ్యాంక్ దగ్గర 4,460 కోట్లు జగన్ గారు అప్పు తీసుకొచ్చాడు. ఏంటి, ఆల్రెడీ టిట్కో హౌసెస్కి సౌకర్యాలు కలిగించడానికి కానీ లేకపోతే డ్రైనేజీలు ఇవన్నీ కట్టడానికి అని చెప్పి 4,460 కోట్లు పట్టుకొచ్చినాడు. మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి హౌసెస్ అలాట్మెంట్ చేసి అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుండు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. అది మానేసి కొన్ని చోట్ల మాత్రమే, మన రాజమండ్రి ఇంకొకటి 2 చోట్ల టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేసి మిగతా ఏమి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2,61,000 కనీసం నాకు తెలిసి ఒక 10,000 ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. 2,50,000 టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ డబ్బులన్నీ అట్టుకెళ్ళి బట్టలు నొక్కడంలో పెట్టాడు. మనం నెల బట్టలు నొక్కకపోతే ఏళ్ళు పని చేయదు. అందుకని వెళ్ళి ఆ బట్టలు నొక్కేటోళ్ళు ఈ డబ్బు పెట్టేది. 4,460 కోట్లు ఆ బట్టలు నొక్కల్లో పోయింది. మౌలిక సదుపాయాలు రాలేదు. హౌసెస్ టిట్కో హౌసెస్ అలాట్మెంట్ పోలేదు. ఆ డబ్బు అంతా జగన్ గారు బరోడా బ్యాంక్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్, మన అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దానికి హౌసెస్ అలాట్మెంట్ అయ్యి ఆల్రెడీ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. కానీ మొన్న 4 డేస్ బ్యాక్ ఈ బరోడా బ్యాంక్ వాళ్ళు 4 లాయర్లు వేసుకుని రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బొమ్మూరు టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి మీరు బాకీ కట్టాలి, మీ ఇల్లు మేము జప్తు చేస్తాం, మీ ఇల్లుకి తాళం వేస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించి హడావిడి చేసి చాలా న్యూసెన్స్ చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడి వరకు న్యాయం? లోన్కి దీనికి సంబంధం లేదు. లోన్ తీసుకున్నవాడు అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అడిగితే అతన్ని అడగాలి, లేకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆయన సీఎంగా లోన్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టాలి. అక్కడికే మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడంటే 140 కోట్లు బ్యాంక్కి కట్టవలసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు. ఈ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అతను
కాబట్టి ఈ లోన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకున్న లోన్ కాబట్టి లబ్ధిదారులకి ఇది సంబంధం లేదు, మేమే కడదామని అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని పేరు కూడా టిట్కో హౌసింగ్ ఎండి అరుణ్ బాబు అంట. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అటువంటి స్టేజ్లో ఈ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి బెదిరించి మీరు కట్టకపోతే ఇల్లు తాళం వేస్తాం జప్తు చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అయ్యా, బరోడా బ్యాంక్ వారు మీకు ఇదే సీరియస్ వార్నింగ్. మీరు పిచ్చి పిచ్చిగా నలుగురు లాయర్లు వేసేసుకుంటే నల్లకొండ వేసుకున్నాడు, లాయర్ తెలియదు ఎవడో తెలియదు. ఆడు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి తాళం వేసేస్తాం ఆడింటికి తాళం వేసేస్తా అంటే ఊరుకోవడానికి ఎవడు లేడు. మీరు పిచ్చి పిచ్చి వేసాలు ఎలాంటి వేసాలు ఎత్తే రాజమండ్రిలో బరోడా బ్యాంక్ బ్రాంచ్ ఏది కూడా రన్ అవుదాం. మేము వీళ్ళందరూ తీసుకుని సోమవారం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఇల్లులన్నీ అలాట్మెంట్ పిట్టు అందరూ తీసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. కలెక్టర్ గారు దీనికి ఏ సమాధానం చెప్తారో ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి వీళ్ళందరూ తీసుకుని ఏదైతే బరోడా బ్రాంచ్ మెయిన్ ఫస్ట్ వచ్చింది ఎవరు ఏదైనా ఏకేసీ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర నగర్లో బరోడా బ్రాంచ్ వచ్చారు. ఆ బ్రాంచ్ దగ్గరకు వచ్చి అది నువ్వు పెడతావు ఏంటది డబ్బులు ఏంటది తీర్మార్ కార్యక్రమం చేసేస్తాం. వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఎక్కడ ఏదైతే బరోడా బ్యాంక్ వాళ్ళు వచ్చి తాళం వేసి నోటీసులు అంటించి జప్తు చేస్తారన్నారో ఆ జప్తు కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ తీర్మార్ పెట్టేసి ఆ బరోడా బ్యాంక్ స్టాఫ్ అందరికీ చూపెడతాం. లోపలికి వెళ్ళకుండా వాళ్ళు కూడా తీర్మార్లో పాల్గొంటారు. కాబట్టి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కట్టాలి.